డిస్కషన్ ముగిసే లోపల రెండు కీలకమైన ప్రశ్నలు అండి. ఒకటి అంటే ఇది పవన్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింప చేసే విధంగా ఉండే ప్రశ్నలే. అలాంటి సమాధానాలు మీ దగ్గర నుంచి వస్తాయని నేను కూడా ఆశిస్తాను. ఒకటి చెప్పండి. ఏంటంటే, ఒక సీజన్డ్ పాలిటీషియన్ గా మారిన తర్వాత స్థితప్రజ్ఞత ఆయనకి ఎలా వచ్చింది? కాసేపు ఏమో రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తానంటాడు, గుండా యాక్ట్ తీసుకొస్తానంటాడు. మళ్ళీ రెండో వైపు ఏమో దోషుల్ని వదిలేస్తున్నాడేమో అని అనుమానం జనాలకు వస్తుంది. ఇది జనాలకి ఒక సెన్సిబుల్ సస్పిషన్. వాళ్ళు మన జనాల్ని సందేహించక్కర్లేదు. మీరేం చెప్పారు అధికారంలోకి రాకముందు? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి మీ దగ్గర ఎందుకు మరి పౌర సరఫరా శాఖ మంత్రి కూడా మీ మంత్రి, మీ పార్టీ నుంచి ఉన్నాయి. ఎందుకు వై డిడ్ యూ స్లో డౌన్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్? అండ్ మీ దగ్గర ఉన్న ఆధారాలను బట్టి ఈ పాటికే బలమైన కేసులు పెట్టి మరి శిక్ష పడేలా చేయాలి, లేకపోతే జైలు చువ్వలు లెక్కింపజేసే విధంగా డైరెక్ట్ చేయాలి. అక్కడ ఎందుకు స్లో డౌన్ అయ్యారు? అంటే మీ నాయకుడు అభిలాష ఒకటి, ఇన్ ప్రాక్టికాలిటీగా వచ్చేప్పటికి జరుగుతున్నది మనం. అయితే అవునా? చెప్తున్నానండి. అయితే మా నాయక్ మా 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 అధినేతగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో గతంలో ఏదైతే 2024 ఎన్నికల సమయంలో అంతకు ముందు మాట్లాడిన ఏదైతే మిస్సింగ్ సంబంధించిన విషయాలు ఉన్నాయో 30,000కు సంబంధించినది, అవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అంకెల్ని ఆయన ఉదహరించారు. ఒకటి. రెండో విషయం, అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్లీనంగా వాటి మీద ప్రతిరోజు జరుగుతూనే ఉంది. వివిధ పోలీస్ స్టేషన్లకు నాకు నంబర్స్ తెలిసిన, అంటే నంబర్స్ అంటే ఏంటి, ఏ అయితే పోలీస్ స్టేషన్లలో ఎలాగైతే మిస్సింగ్ అయిన కేసులు, లేకపోతే వీళ్ళను ఆ, తరలించారు, ట్రాఫికింగ్ కి తరలించారనే కోణంకు సంబంధించిన డీటెయిల్స్, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఏది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అంకెలతో పాటు ఈయన వ్యక్తిగతంగా కూడా అంతర్లీనంగా ఆ ప్రక్రియ జరుగుతోంది. మొన్న ఏదైతే కాశ్మీర్ లో ఒక అమ్మాయి చిక్కుపడిపోయిందో వెంటనే తీసుకురాగలిగామో, అలాగా ఇతర దేశాలకు కూడా మొన్న కూడా పార్లమెంట్ లో మా అధినేత చెప్పిన అంకె అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఆడపిల్లలకి సంబంధించినవి నంబర్స్ దాదాపుగా ఆయన చెప్పినట్టు కూడా, కేంద్ర మంత్రి చెప్పినట్టు కూడా దాదాపుగా సమానంగానే ఉంది. అయితే ఈ మిస్సింగ్ కి సంబంధించినవి ఖచ్చితంగా ఆయన టేకప్ చేస్తారు. బికాస్ ఇప్పుడున్న ఈ సమయంలో, ఇప్పుడు ఈ వరదలు కావచ్చు, లేకపోతే దానికి అంతకు ముందు జరిగిన కొన్ని సమీక్షలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన టేకప్ చేయాల్సిన, ఇమీడియట్ గా టేకప్ చేయాల్సిన అంశాలు రావడం వల్ల, సుగాలి ప్రీతి అంశం ఎలాగో ఆవిడ వచ్చి మొన్న కదిలింది, సిఐడికి అప్పచెప్పారు, మళ్ళీ మొదటి నుంచి కేసు రీఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. సో కొన్ని మనకు తెలియకుండానే కొన్ని జరిగిపోతున్నాయి. అయితే విదిన్ విదిన్ టైం అనేది, మనం టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకునే లోపు, అయితే ఆయనకు పర్సనల్ గా పోలీసులు అధికారికంగా వివిధ శాఖలు, హోంమంత్రిత్వ శాఖ నుంచి అలాగే పోలీసుల నుంచి రావాల్సిన అధికారికంగా వచ్చిన తర్వాత దాని మీద కార్యాచరణ ఆయనే ప్రత్యక్షంగా చూస్తారనేది నాకున్న నమ్మకం, నాకున్న వచ్చిన సమాచారం. అది ఒక కేసుకు సంబంధించి. నేను ప్రత్యేకించి ప్లాస్టిక్ బియ్యంతో సహా రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి తరలించారని మీరు తీవ్రమైన అభియోగాలు మోపిన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పట్ల కరుణానిధిలో విజయ్ చంద్ర లాగా అంత దయ చూపాల్సిన అవసరం మీ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? లేదు లేదు లేదు, అప్పుడే ఇళ్ళ కాగానే పండగ అయిపోయిందా, ఇంకా 100 రోజులు కూడా కాలేదు సార్. 100 రోజులు ఆగండి. లేదు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. 100 రోజుల లోపలే అయిపోవాలి. ఇది ఎందుకు కాలేదని అడుగుతున్నా. నో మీ నో, దగ్గర ఆహా, ఉన్నాయి లేదు ఆధారాలు. లేదు, అదే కొన్ని ఇప్పుడు పోయిన గవర్నమెంట్ లో వన్ ఒక రోజు బెయిల్ వచ్చే కేసులకు సంబంధించిన సెక్షన్లు పెట్టారు. మేము అలా కాదు, మాకేమీ వెండెట్టా పాలిటిక్స్ కూడా ఇంట్రెస్ట్ లేదు. ప్రజల డబ్బుని అకౌంటబిలిటీగా, ధర్మకర్తగా ప్రతి మిస్ అయిన ప్రతి రూపాయిని జమ కట్టాలంటే ఖచ్చితమైన ఆధారాలు తీసుకొని ఆ డబ్బును నేను కక్కించాలి, అనేది అదే, వారిని మీ దోషి. దగ్గర ఉన్నాయి. మీ నాన్న మనోహర్ గారి అదే దగ్గర ఉన్నాయి చెప్తున్నాను, ఆధారాలు. అదే చెప్తున్నాను, తప్పించడం అంటూ లేదు. ఇప్పుడు కాకినాడకు 4 సార్లు వెళ్ళారు మనోహర్ గారు పర్యటనలకు. 4 సార్లు అక్కడ జరుగుతున్న సంబంధించినది ప్రతి ఎవిడెంట్ గా తీసుకున్నారు. బట్ ఒక మంచి ముహూర్తం కూడా కానివ్వండి, కంగారు ఏం లేదు, అన్ని జరుగుతాయి. అందరు ప్రతి ఒక్కరు ప్రతి రూపాయి ఎవరైతే ప్రజల మీ డబ్బు తీసుకున్నారో. ప్రభుత్వం అనేది వెండెట్టా పాలిటిక్స్ కాదు అన్నప్పుడు వరుస వెంబడి జరుగుతున్న అరెస్టులను ఏ రకంగా చూడాలి? కర్మ ఐటమ్స్ అబ్సల్యూట్లీ నో నో, అబ్సల్యూట్లీ నో, వెండటా పాలిటిక్స్ అయితే కాదు. అదే చెప్తున్నాను, గత ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించిన ఆస్తికి సంబంధించిన దోపిడీ చేసిన వ్యక్తుల్ని దోషులుగా ప్రజల ముందు నిలబెట్టాలనే మాకు 164 సీట్లు ఇచ్చారు. మేము దాన్ని నిలబెట్టుకోకపోతే ఎలాగా? కాబట్టి ప్రజల డబ్బును తిరిగి ప్రజల ఖజానాకు చేర్చాలి, అలాగే దోషులకు శిక్షలు పడాలి. అలా పడాలి అంటే మా దగ్గరకున్న ఆధారాలతో పాటు
వారిని ఖచ్చితంగా న్యాయస్థానంలో నిలబెడుతున్న ప్రక్రియ అది సమాంతరంగా జరుగుతోంది. ఇదేదో వరదల సమయంలో వైసీపీ చెప్తున్నట్టు వరదల సమయంలో కూడా మీ యొక్క కుళ్ళుమోతు ధనాన్ని ఇలాగా నందిగాం సురేష్ ని అరెస్ట్ చేసి తీర్చుకుంటున్నారని వాళ్ళ సోషల్ మీడియా రాసుకున్నారు కదా. అది ఇప్పుడుది కాదు కదా కేసు. జీడిపి ఆఫీస్ మీద జరిగిన కేసు ఇప్పుడుది కాదు. అప్పుడు ఫైనల్ గా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఆ, ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు ఎన్నికల ముందు లేవనెత్తిన కుంభకోణాలకు సంబంధించిన దోషులందరికీ కూడా వాడు జైలుకి వెళ్ళే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే అంశాన్ని మీరు నిర్ధారిస్తారా? అబ్సల్యూట్లీ ఎస్, తప్పకుండా. ఎందుకంటే చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా 7 శ్వేతపత్రాలకు సంబంధించిన జరిగిన దోపిడీని పిన్ టు పిన్ చూపించడం జరిగింది. వాటికి సంబంధించిన ఆధారాలు తీసుకొని దోషుల్ని కోర్టు ముందు నిలబెట్టి బోన్లో తప్పకుండా శిక్ష పడేలా చేస్తాం. అలాగే తిరిగి వారి డబ్బును ప్రజలకు ఖజానాకు జమ కట్టేలా చేస్తాం. లేకపోతే గిన వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసే కార్యక్రమం అయితే తీసుకుంటాం తప్పకుండా.